వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను సిరాజ్. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉదయం లేచింది మొదలు రాత్రి పనుకునే వరకు వాట్సాప్ లోనే గడుపుతూ ఉంటారు. సమాచారం పంచుకోవడానికైనా ఆఫీసు ముచ్చట్లకైనా ఇదే మనకు అతి పెద్ద వేదిక. అయితే ఇందులో ఇన్నాళ్ళు ఒక పెద్ద తలనొప్పి ఉండేది. మనం ఎవరితోనైనా చాట్ చేయాలన్నా, కొత్తగా పరిచయమైనటువంటి వారికి మెసేజ్లు పెట్టాలన్నా ఖచ్చితంగా మన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చేది. కాలేజీల్లో, ఆఫీసుల్లో లేదా ఏదైనా బిజినెస్ పని మీద కలిసినటువంటి కొత్త వ్యక్తులకు నెంబర్ ఇవ్వాలంటే చాలా మంది, ముఖ్యంగా మహిళలు ప్రైవసీ పరంగా తెగ ఇబ్బందులు పడేవారు. కానీ ఇకపైన ఆ టెన్షన్లన్నిటికీ వాట్సాప్ శాశ్వతంగా చెక్ పెట్టేస్తుంది. యూజర్ల ప్రైవసీపైకి పెద్దపీట వేస్తూ ఫోన్ నెంబర్ తో పని లేకుండా కేవలం ఒక యూజర్ నేమ్ ద్వారానే చాటింగ్ చేసుకునేటువంటి సరికొత్త విప్లవాత్మకమైనటువంటి ఫ్యూచర్ ను వాట్సాప్ తీసుకువచ్చింది. అసలు ఈ కొత్త ఫ్యూచర్ ఎలా పనిచేస్తుంది? దీనివల్ల మన నెంబర్ నిజంగానే ఇతరులకు కనిపించదా? ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల లాగే మన ప్రొఫైల్ పైన ఎవరైనా వెతికి పట్టుకోవచ్చా? మనకు నచ్చినటువంటి పేరును ఎలా సెట్ చేసుకోవాలి? స్పామ్ మెసేజ్ల నుంచి రక్షణ ఎలా ఉంటుంది? ఈ మార్పుల వల్ల మన పాత చాటింగ్లు ఏమైనా డిలీట్ అయిపోతాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని ఓసారి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ సరికొత్త ఫ్యూచర్ ప్రకారం ఇకపైన మీరు ఎవరికైనా మీ వాట్సాప్ ఐడి ఇవ్వాలనుకుంటే 10 అంకెల ఫోన్ నెంబర్ చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో ఉన్నట్లే మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పేరును అవతల వారికి చెబితే చాలు, మీతో ఈజీగా చాటింగ్ కూడా షురూ చేసేవచ్చు. దీనివల్ల కొత్త వ్యక్తులకు మీ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వకుండానే సురక్షితంగా కనెక్ట్ అయిపోవచ్చు. మీ నెంబర్ కేవలం మీ కుటుంబ సభ్యులు, ప్రాణ స్నేహితులకు మాత్రమే పరిమితం చేసుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చాలా మందికి ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలను చూసి ఒక అనుమానం కూడా రావచ్చు. మన పేరు టైప్ చేయగానే ఎవరైనా మనల్ని వెతికి పట్టుకొని వేధిస్తారేమో అని భయం కూడా పడవచ్చు. కానీ వాట్సాప్ ఈ ఫ్యూచర్ ను పబ్లిక్ సెర్చ్ ఆపరేషన్, మరి ముఖ్యంగా ఈ ఆప్షన్ లోనే తీసుకురావడం లేదు. అంటే వాట్సాప్ లో ఎవరైనా మీ పేరును వెతికి పట్టుకోవడానికి ఎలాంటి పబ్లిక్ డైరెక్టరీ లేదా సెర్చ్ ఆప్షన్ అస్సలు ఉండదు. అవతలి వ్యక్తికి మీరు ఖచ్చితమైనటువంటి యూజర్ నేమ్, స్పెల్లింగ్ తో సహా తెలియజేస్తేనే వాళ్ళు మీకు మెసేజ్ చేయగలరు. అవతల వ్యక్తి అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చేటువంటి స్పామ్ మెసేజ్లు, అనవసరమైనటువంటి ఫోన్ కాల్స్ పూర్తిగా తగ్గిపోతున్నాయి. మరి ముఖ్యంగా యూజర్ నేమ్ తో పాటుగా వాట్సాప్ మరో మైండ్ బ్లోయింగ్ సెక్యూరిటీ ఫీచర్ ని కూడా జోడించింది. అదే యూజర్ నేమ్ కీ. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అదనపు తాళం లాంటిది. మీ అనుమతి లేకుండా ఎవరు మీకు మెసేజ్ చేయకుండా ఆపడానికి ఇది తోడ్పడుతుంది. ఈ ఆప్షన్ మీ ఆన్ చేసుకుంటే చాలు, ఎవరైనా కొత్త వ్యక్తి మీ యూజర్ నేమ్ సహాయం లేకుండా మొదటిసారి మెసేజ్ పంపాలనుకున్నప్పుడు ఖచ్చితంగా యూజర్ నేమ్ తో పాటుగా మీరు సెట్ చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన కీ అంటే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్పామర్లకు మీ యూజర్ నేమ్ తెలిసినా ఈ కీ తెలియకపోతే వాళ్ళు మీకు మెసేజ్ కూడా పంపలేరు. ఈ కీని మీరు ఎప్పుడు ఆన్ లోనే ఉంచాలి. అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ యూజర్ నేమ్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా దశల వారీగా విడుదలవుతుంది. మీ ఫోన్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి రాగానే వాట్సాప్ ఒక నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తుంది. మీ పేరు వేరే వాళ్ళకి ఈ విధంగా చెప్పాలి. మీ పేరును వేరే వాళ్ళు ఎవరు వాడేయకుండా ముందే రిజర్వ్ చేసుకోవడానికి ఖచ్చితంగా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అందుకోసం మొదట మీ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ కి వెళ్ళి వాట్సాప్ ను లేటెస్ట్ వర్షన్ లోకి అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్లలోకి వెళ్ళి అక్కడ అకౌంట్ ఆప్షన్ల పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు యూజర్ నేమ్ అనేటువంటి ఒక కొత్త ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేసి మీకు నచ్చిన లేదా అందుబాటులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పేరును టైప్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. అయితే మీరు ఎంచుకునేటువంటి పేరు ఖచ్చితంగా గరిష్టంగా 35 అక్షరాల లోపు మాత్రమే ఉండాలి. దీన్ని మీరు ఎప్పుడైనా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా పూర్తిగా డిలీట్ కూడా చేసుకోవచ్చు. అయితే ప్రముఖులతో పాటుగా పెద్ద సెలబ్రిటీలు, పేరున్నటువంటి కంపెనీల పేర్లను వేరే వారు ఎవరు వాడకుండా, నకిలీ అకౌంట్లు సృష్టించకుండా వాట్సాప్ ముందే వాటిని రిజర్వ్ చేసి పెడుతుంది. అలాగే బిజినెస్ మెన్ అకౌంట్లు ఉన్నటువంటి వారు తమ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేర్లకు మ్యాచ్ అయ్యేలా యూజర్ నేమ్ కూడా పొందవచ్చు. ఈ కొత్త మార్పు రావడం మనకు పాత చాట్లు, అదేవిధంగా కాంటాక్ట్లు ఏమైనా పోతాయేమో, సో అవన్నీ కూడా మారిపోతాయేమో అనేటువంటి భయం కూడా కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఎవరితోనైతే చాట్ చేస్తున్నారో అవన్నీ కూడా అలాగే ఉంటాయి. అదేవిధంగా బ్లాక్ లిస్ట్, రిపోర్ట్ ఆప్షన్లు కూడా ఎప్పట్లాగే పనిచేస్తాయి. అంతేకాదు వాట్సాప్ అందించేటువంటి ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ యథావిధంగా కూడా కొనసాగుతుంది. మొత్తానికి వాట్సాప్ తీసుకువస్తున్నటువంటి ఈ యూజర్ నేమ్ ఫీచర్ ఒక అద్భుతమైనటువంటి అడుగని చెప్పాలి. నెంబర్ షేర్ చేయడం ఇష్టం లేని కోట్లాది మంది యూజర్లకు
ముఖ్యంగా మహిళలకు ఇది కొండంత అండగా నిలవబోతుంది. దశల వారీగా రోల్ అవుట్ ఇస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూజర్లందరికీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని CEO కునాల్ షా అధికారికంగా ప్రకటించారు. కాబట్టి మీ యాప్ ను అప్డేట్ చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మీ పేరును ఇతరులు కొట్టేయక ముందే రిజర్వ్ చేసుకోండి.